అందరికీ నమస్తే అండి. ఈరోజు ఒక బెస్ట్ క్లాస్. వి విల్ డిస్కస్ ప్రాపర్టీ లా లీగల్ వర్డ్స్. అంటే ఇంగ్లీషు, తెలుగులో గూడా మీనింగ్ తెలుసుకుందాం. ఎందుకంటే ఇవన్నీ ఎల్ఎల్‌బి స్టూడెంట్స్‌కి, ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ రాసేవారికి, జూనియర్ అడ్వకేట్స్‌కి అందరికీ గూడా ఈ లీగల్ వర్డ్స్ యూజ్ అవుతాయి. వీడియోలో క్లాస్ చెప్పడం జరుగుతుంది. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ కామన్‌లీ యూజ్డ్ వర్డ్స్ ఫర్ ప్రాపర్టీ కేసెస్, ప్రాపర్టీ ట్రాన్స్‌ఫర్ అండ్ రిజిస్ట్రేషన్. అంటే ఈ వీడియోలో ప్రాపర్టీకి సంబంధించినటువంటి యూజ్‌ఫుల్ వర్డ్స్ కామన్ పీపుల్‌కి ఉపయోగపడేయి, అందరికి ఉపయోగపడేవి కూడా చేస్తున్నాను. ఫాలో ద వీడియో. సో, లెట్స్ మూవ్ టు ద మీనింగ్స్ ఆఫ్ దట్ వర్డ్స్. ముందుగా ప్రాపర్టీ లాలో వినపడేటటువంటి లీగల్ వర్డ్స్ వరుసగా తెలుసుకుందాం. అంటే ప్రాపర్టీ మీనింగు, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మీనింగు, మూవబుల్ ప్రాపర్టీ, ఓనర్‌షిప్ అంటే ఏంటి, పొజెషన్ ఇన్ ప్రాపర్టీ కేసెస్, టైటిల్ మీనింగు, సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్, సెటిల్‌మెంట్ డీడ్, అంతేకాకుండా పార్టిషను, పార్టిషన్ డీడ్, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటే ఏంటి, పట్టా డెఫినిషను, రెవెన్యూ రికార్డ్స్ డెఫినిషను, ఎస్ఆర్ఓ అంటే, లీజ్ అంటే ఏంటి, లీజ్‌కి, రెంట్‌కి డిఫరెన్స్ ఏంటి, మోర్టగేజ్, హోమ్ లోను, వీలునామా అంటే విల్, సక్సెషను, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఇలా చాలా వర్డ్స్ ఉన్నాయి. అయితే ఫస్ట్ పార్ట్‌లో కొన్ని ముఖ్యమైనవి చెప్పుకుందాం. ప్రాపర్టీ. ప్రాపర్టీ అంటే ఎనీథింగ్ ఓన్డ్ బై ఎ పర్సన్. ఒక వ్యక్తికి చెందిన ఆస్తిని ప్రాపర్టీ అంటారు. ఎగ్జాంపుల్ హౌస్, ల్యాండ్, షాప్, గోల్డ్. ఇప్పుడు ప్రాపర్టీ టైప్స్ కూడా చూద్దాం. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ప్రాపర్టీ విచ్ కెనాట్ బి మూవ్డ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. దట్ మీన్స్ ఒక చోటు నుంచి ఇంకో చోటికి తీసుకువెళ్ళలేనటువంటి ఆస్తిని ఇమ్మూవబుల్ ప్రాపర్టీగా చెప్తారు. అంటే ఎగ్జాంపుల్ ఏంటి? ల్యాండ్, హౌసు, అపార్ట్‌మెంట్. మూవబుల్ ప్రాపర్టీ. ప్రాపర్టీ విచ్ కెన్ బి మూవ్డ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఈస్ కాల్డ్ మూవబుల్ ప్రాపర్టీ. అంటే ఏంటి? ఒక చోటు నుంచి మరొక చోటుకు తీసుకువెళ్ళే ఆస్తిని మూవబుల్ ప్రాపర్టీ అంటారు. ఎగ్జాంపుల్ బైక్, కారు, ఫర్నిచర్. నెక్స్ట్ లీగల్ వర్డ్ ఓనర్‌షిప్. లీగల్ రైట్ ఓవర్ ఏ ప్రాపర్టీ ఈజ్ ఓనర్‌షిప్. ఆస్తి చట్టబద్ధమైనటువంటి హక్కును ఓనర్‌షిప్ అంటారు. ఎగ్జాంపుల్ హౌస్ డాక్యుమెంట్స్ ఆర్ ఇన్ రవీస్ నేమ్. సో, హియర్ రవి ఈస్ ద ఓనర్ లైక్ దట్. పొసెషన్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫిజికల్ కంట్రోల్ ఓవర్ ప్రాపర్టీ. ఆస్తి మన ఆధీనంలో ఉండడాన్ని పొసెషన్ అంటారు. అంటే హౌస్ ఈజ్ ఇన్ రవీస్ పొసెషన్ ఈవెన్ ఇఫ్ డాక్యుమెంట్స్ ఆర్ ఇన్ హిస్ ఫాదర్స్ నేమ్. అతని ఫాదర్ పేరు మీద ఉన్నప్పటికీ కూడా అతను యూజ్ చేసుకుంటున్నాడు, పొసెషన్‌లో ఉన్నాడు. మోర్ లీగల్ వర్డ్ సేల్ డీడ్. లీగల్ డాక్యుమెంట్స్ షోయింగ్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ఫ్రమ్ సెల్లర్ టు బయ్యర్. అమ్మేవారి నుండి కొనేవారికి ఆస్తి మారినట్లు చూపేటటువంటి పత్రాన్ని సేల్ డీడ్ అంటారు. నెక్స్ట్ గిఫ్ట్ డీడ్. ప్రాపర్టీ గివెన్ వితౌట్ టేకింగ్ మనీ. అంటే డబ్బు తీసుకోకుండా ఆస్తిని బహుమతిగా ఇచ్చే పత్రాన్ని గిఫ్ట్ డీడ్ అంటారు. ఉదాహరణకు ఫాదర్ గిఫ్టింగ్ ల్యాండ్ టు సన్ అన్నమాట. నెక్స్ట్ మరొక లీగల్ వర్డ్ సెటిల్‌మెంట్ డీడ్. దిస్ మీన్స్ ప్రాపర్టీ సెటిల్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎ ఫ్యామిలీ మెంబర్. అంటే కుటుంబ సభ్యుడిపై పేరు మీద ఆస్తిని కేటాయించే సెటిల్‌మెంట్ డీడ్ అంటారు పత్రాన్ని. ఎగ్జాంపుల్ మదర్ సెటిల్డ్ హౌస్ ఇన్ డాటర్స్ నేమ్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కామన్ డాక్యుమెంట్ బిట్వీన్ ఫ్యామిలీ మెంబర్స్, దట్ ఈస్ పార్టిషన్ ఆఫ్ ప్రాపర్టీ అమంగ్ ఫ్యామిలీ మెంబర్స్. అంటే కుటుంబ సభ్యుల మధ్య ఆస్తిని పంచడాన్ని పార్టిషన్ అంటారు. అంటే బ్రదర్స్ డివైడింగ్ యాన్సెస్ట్రల్ ల్యాండ్ అన్నమాట. మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలుసుకుంటే పార్టిషన్ డీడ్ ఈజ్ ఏ లీగల్ డాక్యుమెంట్ ఫర్ డివిజన్ ఆఫ్ ప్రాపర్టీ. ఆస్తిని పంచుకున్నట్లు రాసుకునే పత్రాన్ని పార్టిషన్ డీడ్ అంటారు. త్రీ బ్రదర్స్ డివైడింగ్ ల్యాండ్ ఈక్వల్లీ. మ్యుటేషన్. ద మీనింగ్ ఆఫ్ మ్యుటేషన్ ఈజ్ చేంజ్ ఆఫ్ ప్రాపర్టీ ఓనర్‌షిప్ ఇన్ గవర్నమెంట్ రికార్డ్స్. ప్రభుత్వ రికార్డుల్లో ఏంటంటే ఆస్తి యజమాని పేరు మార్చడాన్ని మ్యుటేషన్‌గా అంటారు. ఆఫ్టర్ బయింగ్ ల్యాండ్, బయ్యర్ చేంజెస్ నేమ్ ఇన్ రెవెన్యూ రికార్డ్స్ అన్నమాట. నెక్స్ట్ వర్డ్ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, ఈసీ. వెరీ ఇంపార్టెంట్ వర్డ్. దిస్ డాక్యుమెంట్ షోయింగ్ వెదర్ ప్రాపర్టీ హ్యాస్ లోన్, లీగల్ ప్రాబ్లమ్స్. అంటే ఆస్తి మీద ఉండే లీగల్ కేసులు ఏమైనా ఉన్నాయా, లోను, సేల్ ఉందా అని తెలియపరిచే ముఖ్యమైనటువంటి సర్టిఫికేట్‌ని ఈసీ అంటారు. బయ్యర్ మస్ట్ చెక్ ఈసీ బిఫోర్ బయింగ్ ల్యాండ్. సో, వి డిస్కస్డ్ ఇంపార్టెంట్ ఓన్లీ. నెక్స్ట్ వీడియోలో చాలా ఉన్నాయి, పార్ట్స్ వారీగా చేస్తాను. ఐ యామ్ ప్లానింగ్ టు అప్‌లోడ్ 2 పార్ట్స్ వీడియోస్ బికాజ్ లెంగ్తీ వీడియో మే బి కన్‌ఫ్యూజ్డ్ ఫర్ వ్యూవర్స్. సో, ఐ డిడ్ 10 వర్డ్స్ క్లియర్‌లీ ఓన్లీ. నెక్స్ట్ వీడియోలో ప్రాపర్టీ లా లీగల్ వీడియోస్ ఎగ్జాంపుల్ స్టోరీతో చేద్దాం. అంటే ఒక వ్యక్తి ప్రాపర్టీ విషయంలో ఎలా అన్యాయం జరిగింది, అప్పుడు అతను ఎలా అప్రోచ్ అవుతాడనేటువంటి విషయాలతో చేద్దాము. థాంక్ యూ ఫర్ వాచింగ్.